కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ. 2021 డిసెంబర్ 8 కేసీఆర్ గారి లేఖ ఏమని, సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ 100 మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఏమని, మరి భవిష్యత్తులో బొగ్గు గనులన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పచెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త, కానీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు 1975-76 ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు. ఏమని రాసినారు, అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది, దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు. చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు డిసెంబర్ 8 నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 11 నాడు 2021 డిసెంబర్ 11 నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు, ఆయన రాసిన లేఖ. ప్రధానమంత్రికి పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు, ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా to immediately stop the auction of 4 coal blocks in Singareni Collieries and transfer them to SCCL, Singareni Collieries Limited. It is a matter of concern for thousands of skilled and unskilled workers. We Congress are with them in these tough times. ఇంకా లేఖ చాలా వివరంగా ఉన్నది. కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి, ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం. కేసీఆర్ గారు రాయంగానే 3 రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా పేపర్లో ఆనాడు వచ్చిన కథనాలు, రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్. ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు మేము ఊరికేనే అడగలేదు. ఆ రోజు మేము చెప్పిన దానికి కూడా లాజిక్ ఏంది అంటే, అయ్యా మీరు ఇది కొత్తది కాదు, మేము అడిగేదేం కొత్తది కాదు, ఇదేం కొత్త విధానం కూడా మేము తెరదీయడం లేదు. మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిస్సా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా 2 మైన్లను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు. ఏ ఆక్షన్ లేదు, ఏ టెండర్ లేదు, డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో 2 గనులను నైవేలి లిగ్నైట్కి అప్పచెప్పినారు. ఇది 2016 సంవత్సరం. ఇది 2016 ఫిబ్రవరి 23 క్లియర్గా రాసింది చూడండి. కోల్ మినిస్ట్రీ అలాట్స్ 2 మైన్స్ టు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను. తర్వాత దాంతోపాటు మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి, అక్కడ 2 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఈ రెండిటికి కూడా ఆనాడు 2015వ సంవత్సరంలో మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం 4 కోల్ బ్లాక్స్, ఒకటి పనందో ఎక్స్టెన్షన్ 14.5 మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్, బార్ఖందం గుజరాత్ 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్, ఘాలా 12.3 మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్, వాస్తాన్
107 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ 4 కోల్ బ్లాక్లను కూడా 2 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే, గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది. ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవలి లిగ్నైట్ కార్పొరేషన్కు 2 కోల్ బ్లాక్లు, గుజరాత్లో 2 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు 5 కోల్ బ్లాక్లు కేటాయించినారు. ఇది చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై గారు, ఆయన స్వయంగా ప్రహ్లాద్ జోషి అని ఆనాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి పరుగున పోయి, అయ్యా మరి అక్కడ గుజరాత్లో చేసినారు, ఒరిస్సాలో చేసినారు, తమిళనాడులో కూడా మరి ఈరోజు మీరు ఏదైతే ఆయన చేసిన ట్వీట్, ఇది ప్రహ్లాద్ జోషి గారు చేశారు ట్వీట్ ఏమని, బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు, ఈ రష్ టు కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ 3 లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆక్షన్స్ ఇన్ 7th ట్రాంచ్. 3 లిగ్నైట్ గనులు తమిళనాడు రాష్ట్రంలోని వాటిని మినహాయించండి వేలంపాట నుంచి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పని చేసి పెట్టినా అని చెప్పి ఇగో ఇది ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా పెట్టిన ట్వీట్. అంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్. ఈ డిమాండ్ కొత్తది కాదు మాది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు, దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. ఏమని, అవసరం ఉన్న కాడ, ఇబ్బంది ఉన్న కాడ గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఉన్నది. ఈ అన్నింటికి మించి ఈ దేశంలో అనుభవాలు ఏంటి అంటే, ఇప్పుడే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పిన. వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని ఇవాళ కొంతమంది చాలా చక్కగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం. ఎందుకు అంటే బైలదిల్లా అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది. దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాన్ని అదానీ గారికి ఆక్షన్లో అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏమైంది దానివల్ల? వైజాగ్ స్టీల్ ప్లాంటు ఒక గని లేకపోవడం వల్ల, క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల, ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడా కూడా దగ్గరలో 100 కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గనులు లేవు, ఐరన్ ఓర్ మైన్స్ లేవు. నియరెస్ట్ ఈజ్ బైలదిల్లా. ఇది మాకు కేటాయించండి, మేము బతుకుతాము, మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు, మా దానిలో రిజర్వేషన్లు ఉంటాయి, SC/ST పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు, దేశం బలపడ్డట్టు, జాతి సంపద పెరిగినట్టు మాకు అలాట్ చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలాట్ చేయలే. ఆక్షన్లో పాల్గొనండి, తెచ్చుకోండి అని చెప్పిండ్రు. అల్టిమేట్గా ఏమైంది? దాంతో బైలదిల్లా పోయింది, ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో బొదానికో పోయింది. పోయినాక ఏమైంది? ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది. నష్టాల్లో పడ్డాక ఇవాళ ఏమంటున్నారు? నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు.